కేసీఆర్ గారికేమో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ భూములు ఎక్కడున్నాయి, ఏ భూమిలో ఏ పంట పండుతుంది, ఏ భూమిలో ఇసుక ఉన్నది, ఏ భూమిలో నల్లరేగడి ఉంది, ఏ భూమిలో శాండిలూమ్స్ ఉన్నాయి, ఏ భూమికి ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయి, ఎక్కడ ఒర్రెలు ఉన్నాయి, ఎక్కడ వాగులు ఉన్నాయి, ఎక్కడ పాత ప్రాజెక్టులు ఉన్నాయి, ఎక్కడ కొత్త ప్రాజెక్టులకు అవకాశం ఉంది, ఎక్కడ పెద్ద చెరువులు ఉన్నాయి, ఎక్కడ గొలుసు చెరువులు ఉన్నాయి, ఇవన్నీ కేసీఆర్ తెలుసు. రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? హైదరాబాద్ చుట్టుపక్కల ఏ భూమి సర్వే నంబర్ ఏంది, ఆ సర్వే నంబర్ భూమికి ఓనర్ ఎవడు, లొకేషన్ పంపు, ఆయన ఓనర్ పేరుతో సహా సర్వే నంబర్ తో సహా చెప్తాడు. ఆయన జీవితం అంతా రియల్ ఎస్టేట్. కేసీఆర్ జీవితం అంతా వ్యవసాయదారులతో, తెలంగాణ మీద ప్రేమతో, తెలంగాణ ఉద్యమం కోసం ఊరు తిరగడం వల్ల వచ్చిన నాలెడ్జ్ తో ముడిపడి ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డికి ఏమీ తెలియదు. ఆయన ప్రయత్నం చేస్తే తెలుసుకుంటే అర్థమవుతుంది. ఆయన 100 ఏళ్ల విధ్వంసం కాదు, 57 ఏళ్ల విధ్వంసం నుంచి అనూహ్యమైన టైంలో, ఎవరు ఊహించిన సమయంలో దాన్ని పునర్నిర్మాణం చేశారు. రేవంత్ రెడ్డి విధ్వంసం తెలియదు, పునర్నిర్మాణం తెలియదు, ఇప్పుడున్న తెలంగాణ ఏందో తెలియదు, ఆయన ఎట్లా నిర్మించాలో కూడా ఆయన విజన్ లేదు. ఆయన అన్ని కొత్తగా తెలుసుకోవాల్సిందే.